హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇండియాలో భాషల్ని బట్టి ఒక్కో ఇండస్ట్రీని డివైడ్ చేశారు. లైక్ బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ అండ్ శాండల్వుడ్. ఒక్కో ఇండస్ట్రీలో మేకింగ్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, బడ్జెట్లు డిఫరెంట్ గా ఉంటాయి, నేటివ్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ ఆబ్వియస్లీ బాక్స్ ఆఫీస్ స్టామినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. మనందరికీ తెలిసినట్టే ఇండియాలో ఎక్కువ మంది మాట్లాడేది హిందీ లాంగ్వేజ్. ఇండియాలో వచ్చే కలెక్షన్స్ లో 33% కంట్రిబ్యూషన్ బాలీవుడ్ నుంచే వస్తూ ఉండగా 20% టాలీవుడ్ నుంచి, 16% కాలీవుడ్ నుంచి అండ్ 8% శాండల్వుడ్ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండగా 6% మాలీవుడ్ నుంచి అండ్ రిమైనింగ్ మరాఠీ, పంజాబీ, బెంగాలీ అండ్ గుజరాతీ సినిమాల నుంచి అయితే ఉంది. హిందీ ఆడియన్స్ కి ఒక సినిమా నచ్చితే ఎలా ఉంటుందో కార్తికేయ 2, పుష్ప పార్ట్ 1, పార్ట్ 2, బాహుబలి లాంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. తెలుగు స్టేట్స్ కంటే కూడా పెద్ద నెంబర్స్ పెట్టాయని చెప్పొచ్చు. బట్ మన స్టేట్ లో రిమైనింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫిలిమ్స్ ఆ రేంజ్ లో ఆడవు. ఏదో రజనీకాంత్ లాంటి ఒకరిద్దరు స్టార్ సినిమాలు తప్ప. అందుకనే మన బాహుబలి 2 అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది. పుష్ప 2 నార్త్ లో హైయెస్ట్ గ్రోసర్ అనిపించుకుంది. KGF 2, కాంతారా లాంటి సినిమాలు ఎక్సలెంట్ గా రన్ అయ్యాయి. ఇకపోతే మాలీవుడ్ సినిమాలు కూడా ఇప్పుడిప్పుడే గుర్తింపుని తెచ్చుకుంటూ ఉన్నాయి. ఒకప్పుడు మాలీవుడ్ లో 5-6 ఇయర్స్ కి ఒక ఇండస్ట్రీ హిట్ పడుతూ ఉండేది. బట్ ఇప్పుడు చూస్తే మాలీవుడ్ లో 2-3 ఇయర్స్ కి ఇండస్ట్రీ హిట్ పడుతూ ఉంది. అది కూడా భారీ మార్జిన్తో. ఒకసారి గుర్తు చేసుకుంటే KGF సినిమాలు అండ్ కాంతారాని పక్కన పెడితే శాండల్వుడ్ కంటే కూడా మాలీవుడ్ కి ఎక్కువ కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ ఉన్న ట్రెండ్ లో కంటెంట్ కుండే డిమాండ్ అది. రీసెంట్ ఇయర్స్ లో ఈ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా ఇండస్ట్రీ హిట్స్ అయితే పడుతూ వచ్చాయి. సో ఈ వీడియోలో ఈ అన్ని లాంగ్వేజెస్ లో కూడా ఆయా ఇండస్ట్రీలో ఏ మూవీ టాప్ గ్రోసర్ గా ఉందో, ప్రెజెంట్ ఏ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా కంటిన్యూ అవుతున్నాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. స్టేట్ వైజ్ కూడా కావాలంటే ఇప్పటికే స్టేట్ వైజ్ బిగ్గెస్ట్ స్టేట్ సిరీస్ ని ఆల్రెడీ ఇచ్చేసాం. ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఆడియన్స్ అడిగినట్టు ప్రతి లాంగ్వేజ్ లో కూడా టాప్ గ్రోసర్స్ ని మాట్లాడుకుంటూ వాళ్ళ రీజన్ లో ఇండస్ట్రీ హిట్ ఏంటో కూడా మాట్లాడుకుందాం. ఇండియాలో మెయిన్ గా లాంగ్వేజ్ బట్టి డివైడ్ చేస్తూ టోటల్ 9 ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ అండ్ పంజాబ్. మార్కెట్ బట్టి లీస్ట్ లో ఉన్న లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 9 గుజరాత్. వీళ్ళ ఇండస్ట్రీని దాలీవుడ్ ఆర్ గాలీవుడ్ అని అంటారు. వీళ్ళ ఇండస్ట్రీకి ఒక రీ రికార్డ్ కూడా ఉంది. ఎప్పుడో 1998 లో రిలీజ్ అయిన దేశ్ రే జోయా దాదా పర్దేశ్ జోయా ఫిల్మ్ 22 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 2019 వరకు కూడా, అంటే 21 సంవత్సరాల పాటు గాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అయింది. ఇక 2019లో వచ్చిన చాల్ జీవీ లియే ఫిల్మ్ 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ భారీ మార్జిన్తో గాలీవుడ్ కి ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది. తర్వాత ఎక్కా లాంటి 1-2 సినిమాలు తప్ప ఏది కూడా 20 కోట్ల గ్రాస్ ని అందుకోలేదు. సో గుజరాతీ మూవీకి ఇండస్ట్రీ హిట్ అనేది ఇప్పట్లో కష్టం. మార్కెట్ వైజ్ లీస్ట్ లో ఉండేది గుజరాతీ ఫిల్మ్స్. ఇక 8th ప్లేస్ లో ఉంది బెంగాలీ ఫిల్మ్స్. వీళ్ళ ఇండస్ట్రీని టాలీవుడ్ అనే అంటారు. ఈ ఇండస్ట్రీ నుంచి 2017లో రిలీజ్ అయిన అమెజాన్ ఓబిజాన్ ఫిల్మ్ 52 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ లాస్ట్ ఇయర్ వరకు కూడా టాప్ గ్రోసర్ గా కంటిన్యూ అయింది. ఇక 2024లో రిలీజ్ అయిన తుఫాన్ ఫిల్మ్ 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ దీన్ని బీట్ చేసి టాప్ గ్రోసర్ అనిపించుకుంది. అండ్ రీసెంట్ గా చాలా సినిమాలు 45 నుంచి 50 కోట్ల మధ్య గ్రాస్ అయితే కలెక్ట్ చేశాయి. సో ఈ రికార్డ్ అయితే ఎన్నో రోజులు ఉండకపోవచ్చు. ఇక వీళ్ళు 100 కోట్లు కొట్టాలంటే ఇప్పట్లో అయ్యే పనే కాదు. ఇక 7th ప్లేస్ లో ఉన్నాయి పంజాబీ ఫిల్మ్స్. వీళ్ళ ఇండస్ట్రీని బాలీవుడ్ అంటారు. వీళ్ళ ఓవరాల్ మార్కెట్ తక్కువైనా కూడా ఓవర్సీస్ లో మంచి నంబర్స్ వస్తాయి. ముఖ్యంగా కెనడాలో చెప్పాలంటే మన సినిమాల కంటే కూడా అక్కడ కెనడాలో ఈ సినిమాలకి ఎక్కువగా కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. క్యారీ ఆన్ చాట్ సిరీస్ కి ఇక్కడ మంచి డిమాండ్ ఉండగా 2023లో క్యారీ ఆన్ చాట్ 3 ఫిల్మ్ 102 కోట్ల గ్రాస్ తో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన జాట్ అండ్ జూలియట్ 3 ఫిల్మ్ 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ ప్రెజెంట్ అక్కడ ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అవుతుంది. ఒకప్పటి కంటే ఇప్పుడు పంజాబీ ఫిల్మ్స్ 100 కోట్ల మార్క్ ని ఈజీగా అందుకుంటున్నాయి. సో ఈ రికార్డ్ కూడా ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. ఇక 6th ప్లేస్ లో ఉంటాయి మరాఠీ ఫిల్మ్స్. ఈ ఇండస్ట్రీని మాలీవుడ్ అని అంటారు. సైరత్ మూవీ దాదాపు డికెట్ నుంచి వీళ్ళకి ఇండస్ట్రీ హిట్ గా ఉండగా ఈవెన్ డే 1 కూడా 4.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఆల్ టైమ్ రికార్డ్ గా కంటిన్యూ అవుతుంది. అంతేకాకుండా ఫస్ట్ వీకెండ్ 12.2 కోట్ల గ్రాస్, ఫస్ట్ వీక్ 25 కోట్ల గ్రాస్ అండ్ వరల్డ్ వైడ్ గా 110 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇప్పటికీ అన్బేటబుల్ రికార్డ్ గా ఉంది ఈ ఫిల్మ్. మరాఠీ నుంచి వచ్చిన ఫస్ట్ అండ్ లాస్ట్ 100 కోట్ల ఫిల్మ్ సైరత్ అనే చెప్పాలి. సో ఫ్యూచర్ లో కూడా ఏ సినిమా దీన్ని బీట్ చేస్తుందంటే అప్పుడే చెప్పలేం. ఎందుకంటే ఈ సినిమాకి 2nd ప్లేస్ లో ఉన్న సినిమాకి డిఫరెన్స్ అంత ఉంది. మరి నెక్స్ట్ ఇయర్ కి 10 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ ఫిల్మ్. ఇక 5th ప్లేస్ లో ఉంటుంది మలయాళ ఇండస్ట్రీ. మలయాళ ఇండస్ట్రీని కూడా మాలీవుడ్ అని అంటారు. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో చూసుకుంటే 2018 ఫిల్మ్ ని మంజుమల్ బాయ్స్ బీట్ చేస్తూ ఏకంగా 240 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఇండస్ట్రీ హిట్ అనిపించుకోగా, రీసెంట్ గా రిలీజ్ అయిన ఎంపరాన్ ఫిల్మ్ 280 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ దాన్ని బీట్ చేసింది. సో మాలీవుడ్ కి ప్రెజెంట్ టాప్ గ్రోసర్ అంటే అది లూసిఫర్ 2 ఫిల్మ్. బట్ రీజన్ లో చూసుకుంటే కేరళలో ఇప్పటికీ కూడా 89 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది 2018 ఫిల్మ్. మంజుమల్ బాయ్స్ మూవీ వరల్డ్ వైడ్ గా ఇండస్ట్రీ హిట్ అనిపించుకున్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ తమిళనాడు నుంచే వచ్చాయి. బట్ కేరళ వరకు చూసుకుంటే మాత్రం 2018 ఎంపరాన్ కూడా బీట్ చేయలేకపోయింది. బట్ డిఫరెన్స్ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. ఈ వీకెండ్ కాస్త గ్రోత్ చూపెట్టిన ఆల్మోస్ట్ ఆ సినిమాని బీట్ చేసే ఛాన్సెస్ అయితే లేకపోలేదు. బట్ ఇప్పటికే ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది ఎంపరాన్ ఫిల్మ్.
చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఒకప్పటితో పోల్చుకుంటే కేరళ బాక్స్ ఆఫీస్ కూడా స్ట్రాంగ్ అయిందని చెప్పొచ్చు. టాప్ స్టార్స్ అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ తో పాటు మిగిలిన యంగ్ హీరోల సినిమాలు కూడా గట్టిగా ఆడుతూ ఉండడంతో ఎంపరాన్ రికార్డ్ కూడా ఎన్నో రోజులు ఉండకపోవచ్చు. ప్రేమలో లాంటి సినిమాలో ఎవరూ తెలియని హీరోతో కూడా కేరళలో టాప్ గ్రోసర్ అయితే పడింది. అలానే ఇతర భాష సినిమా అయిన బాహుబలి 2 అప్పట్లో అక్కడ టాప్ గ్రోసర్ అనిపించుకుంది. మరి నెక్స్ట్ మూవీ ఈ మూవీని రీప్లేస్ చేస్తుందో చూడాలి. స్టార్డమ్ కంటే కంటెంట్ కి నెంబర్ ఎక్కువ ఇచ్చే ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది ప్రస్తుతానికైతే మాలీవుడ్ ఇండస్ట్రీ. అందుకే పుష్ప 2 అక్కడ అంత తక్కువగా పర్ఫార్మ్ చేసింది. ఇక 4th ప్లేస్ లో ఉంటుంది కన్నడ ఇండస్ట్రీ. కన్నడ ఇండస్ట్రీని శాండల్వుడ్ అంటారు. వి ఆల్ నో KGF 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ పరంగా టాప్ ప్లేస్ లో ఉండగా మళ్ళీ కన్నడ సినిమా 1000 కోట్ల మార్క్ ని ఎందుకుంటుందా అనేది పక్కన పెడితే 500 కోట్లు కొట్టినా కూడా చాలా పెద్ద ఫీట్. ఆరెంజ్ హైప్ కానీ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఏ సినిమాకి రానే లేదు. కన్నడ సినిమా 200 కోట్ల గ్రాస్ చూసి కూడా చాలా రోజులు అవుతూ ఉంది. మలయాళ సినిమాలకు కాకుండా కన్నడలో కొంతమంది స్టార్ హీరోస్ అయితే ఉన్నారు. అయినా కూడా అక్కడ రికార్డ్స్ అయితే ఏం పడట్లేదు. డే 1 20 కోట్ల మార్క్ దాటిన సినిమాలు అక్కడ 2 ఒకటి జేమ్స్ 2 KGF 2 ఫిలిం. ఇక కర్ణాటక వరకే చూసుకుంటే 185 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ KGF 2 టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా కాంతార కూడా ఇంచుమించు అదే రేంజ్ లో నెంబర్ పెట్టింది. బట్ ప్రస్తుతానికైతే సెకండ్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. తర్వాత ఈ సినిమా కూడా 150 కోట్ల గ్రాస్ ని కర్ణాటకలో అందుకోలేదు. KGF, జేమ్స్ అండ్ కాటేరా వంటి సినిమాలు మాత్రమే అక్కడ 100 కోట్లని అందుకున్నాయి. టాక్ వస్తే ఎన్టీఆర్ నీల్ మూవీ అండ్ నెక్స్ట్ వచ్చే మన పెద్ద సినిమాలు కూడా అక్కడ నెంబర్ కొట్టడం పక్కా. నెక్స్ట్ వచ్చే మన సినిమాలు కూడా అక్కడ పెద్ద నెంబర్ పెట్టడం పక్కా. కర్ణాటకలో నెక్స్ట్ పెద్ద నెంబర్ పెట్టే ఫిలిం ఏదవుతుందనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక థర్డ్ ప్లేస్ లో ఉంటుంది తమిళ ఇండస్ట్రీ. తమిళ ఇండస్ట్రీని కాలీవుడ్ అని అంటారు. తమిళ సినిమాల పరంగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని అబ్జర్వ్ చేస్తే టాప్ ప్లేస్ లో ఉంటుంది 2.0 ఫిలిం. ఓవరాల్ గా 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ ఎప్పటి నుంచో టాప్ ప్లేస్ లో ఉంటూ రాగా ఈ మూవీకి ప్యూర్ హిట్ టాక్ పడుంటే కాలీవుడ్ కి ఫస్ట్ 1000 కోట్ల ఫిలిం ఈ సినిమాతోనే పడుండేది. యాక్చువల్ గా తమిళ్లో ఎంతమంది స్టార్స్ ఉన్నా కూడా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ తీసుకుంటే రజనీకాంత్ సినిమాలే టాప్ ప్లేస్ లో ఉంటూ వచ్చాయి. లైక్ శివాజీ, రోబో, కబాలి అండ్ 2.0 ఫిలిమ్స్. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని ఏది కూడా బీట్ చేయలేకపోయినా రీజన్ లో చూసుకుంటే చాలా సినిమాలైతే టాప్ ప్లేస్ కి వచ్చాయి. లైక్ బాహుబలి 2, విక్రమ్ అండ్ PS1. ఇక ఇప్పుడు తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ ఏది అంటే PS1 ఫిలిం. దాదాపు 222 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ తమిళనాడులో టాప్ గ్రాసర్ అనిపించుకుంది ఈ ఫిలిం. విజయ్, లియో గోట్ సినిమాలు దాదాపు 200 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ దగ్గరికైతే వచ్చాయి. బట్ ఈ సినిమానైతే బీట్ చేయలేకపోయాయి. నెక్స్ట్ ఎలానో జననాయకన్, కూలీ అండ్ తగలేఫ్ వంటి సినిమాలు ఉండడంతో తమిళనాడు నెంబర్ ఎప్పుడైనా మారచ్చు. మీరే మూవీ టాప్ గ్రాసర్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక సెకండ్ ప్లేస్ లో ఉంటుంది తెలుగు సినిమా. తెలుగు సినిమాని టాలీవుడ్ అని అంటారు. బాహుబలి 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లో ఇప్పటికీ కూడా టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతూ ఉండగా పుష్ప 2 దాదాపు అదే రేంజ్ లో కలెక్ట్ చేసింది. ప్రొడ్యూసర్ లెక్కల్లో పుష్ప 2 అయితే ఆల్ టైమ్ గ్రాసర్. ఇక తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే RRR 420 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ తెలుగు స్టేట్స్ లో ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అవుతుంది. టాక్ వస్తే పెద్ద సినిమాలకి ఇది పెద్ద టార్గెట్ కాదని కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ తో కూడా ప్రూవ్ చేశాయి. తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ పడాలంటే హైప్ ఉన్న సినిమాలు లైక్ ఓజీ, స్పిరిట్, ఎన్టీఆర్ నీల్ మూవీ లాంటి సినిమాలకి టాక్ వస్తే చాలు. ఇక నెక్స్ట్ ఎలానో రాజమౌళి, మహేష్ బాబు ఫిలిం. అల్లు అర్జున్ సినిమా కూడా ఉండడంతో RRR బ్రేక్ అయ్యే ఛాన్సులని పుష్కలంగా ఉన్నాయి. మరి వీటిలో దీన్ని ఏ సినిమా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓవరాల్ యావరేజ్ తీసుకుంటే టాలీవుడ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. బట్ యాక్చువల్ గా లాస్ట్ 5 years లో హిట్ పర్సెంటేజ్ ని ఆర్ కలెక్షన్స్ ని కంపేర్ చేస్తే టాలీవుడ్ దే టాప్ ప్లేస్. ఇక ఫస్ట్ ప్లేస్ లో కంటిన్యూ అవుతున్నాయి హిందీ ఫిల్మ్స్. హిందీ సినిమాల ఇండస్ట్రీని బాలీవుడ్ అని అంటారు. హిందీ సినిమాల పరంగా వరల్డ్ వైడ్ గా ఇప్పటికీ కూడా దంగల్ దే టాప్ ప్లేస్. చైనా కలెక్షన్స్ తో కలుపుకొని దాదాపు 2000 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తూ 2016 నుంచి కూడా ఇప్పటికీ ఇండస్ట్రీ హిట్ గా కంటిన్యూ అవుతుంది ఈ ఫిలిం. ఇక ఓన్లీ నార్త్ వరకు మాత్రమే చూసుకుంటే హిందీ సినిమాల పరంగా టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది శ్రీ 2 ఫిలిం. ఇండియాలో ఓవరాల్ నెట్ చూసుకుంటే జవాన్ సినిమా టాప్ ప్లేస్ లో ఉండగా ఓన్లీ హిందీ వర్షన్ వరకు చూసుకుంటే శ్రీ 2 ఫిలిం 625 కోట్ల నెట్ తో నెంబర్ 1 ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది. ఇక ఇండియాలో పర్టికులర్ గా హిందీ వర్షన్ వరకే చూసుకుంటే టాప్ నెట్ తో ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది పుష్ప 2 ఫిలిం. ఏకంగా 836 కోట్ల పైన నెట్ కలెక్ట్ చేస్తూ భారీ మార్జిన్ తో శ్రీ 2 సినిమాని బీట్ చేసి ప్రెజెంట్ ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది పుష్ప 2 ఫిలిం. సో ప్రెజెంట్ నార్త్ లో పుష్ప 2 దే టాప్ ప్లేస్. నెక్స్ట్ ఎలానో యశ్రాజ్ యూనివర్స్ లో వచ్చే సినిమాలతో పాటు కొన్ని ఈవెంట్ ఫిల్మ్స్ కూడా ఉండడంతో పుష్ప 2 నెంబర్ కి దగ్గరగా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ 835 కోట్ల నెట్ అంటే చిన్న విషయం కాదు. ఒక ఇండియా నుంచే 1000 కోట్ల పైన గ్రాస్ అయితే కావాలి. ఏ మూవీ బీట్ చేస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇవి 9 ఇండస్ట్రీస్ లో ఉన్న ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్స్. సినిమాలు మేకింగ్ పరంగా, క్వాలిటీ పరంగా అన్ని విధాలుగా కూడా అన్ని ఇండస్ట్రీస్ కూడా డెవలప్ అవుతూ ఉన్నాయి అండ్ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంది. సో ఈ ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా త్వరలోనే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అన్ని పుష్కలంగా ఉన్నాయి. కాస్త ముందు వెనక అంతే. ఈ 9 ఇండస్ట్రీస్ లో ఫ్యూచర్ లో ఏ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ అవుతాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ఇండియాలో ఉన్న 9 ఇండస్ట్రీస్ ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్స్. ఇవి ఇండియాలో ఉన్న ఇండస్ట్రీ హిట్ ఫిల్మ్స్ లిస్ట్. నెక్స్ట్ వీడియో కావాలో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.